అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై ఇజ్రాయిల్ సందేహం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న శాంతి చర్చలపై భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం దాని మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుందని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ రాయబారి స్పష్టం చేశారు. ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల ద్వారా హమాస్తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఏదేమైనప్పటికీ ఇరాన్లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు యుఎస్ సమన్వయంతో ముందుకు సాగడం తమకు చాలా ముఖ్యమని తెలిపారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే లెబనాన్పై మాత్రం తమ సైనిక చర్యలు కొనసాగుతాయని రూవెన్ అజార్ తేల్చి చెప్పారు. ఇరాన్పై జరిపిన ఆపరేషన్కు లెబనాన్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్బుల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని తెలిపారు. అది ఇజ్రాయెల్ బాధ్యతని ఇజ్రాయెల్ రాయబారి వెల్లడించారు. ఇరాన్తో జరగబోయే చర్చల ద్వారా రెండు ప్రధాన ముప్పులు తొలగిపోవాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందని తెలిపారు. ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి, ఈ రెండు అంశాల్లో అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళిక అమలు కావాలని అజార్ ఆకాంక్షించారు. కాగా కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షహబాజ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నెల 10న ఇస్లామాబాద్కు రావాలని ఇరు దేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ప్రత్యక్ష చర్చల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడే తీసుకుంటారని వెల్లడించింది. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుప్పకూలే ప్రమాదం ఉందని, హోర్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నెతన్యాహు మాత్రం లెబనాన్ ఈ సంధిలో భాగం కాదని ఇప్పటికే స్పష్టం చేశారు. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం ఇస్లామాబాద్ చేరుకోనున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.